ఇవాల్టి రెసిపీ వచ్చేసి మన రాయలసీమ స్పెషల్ అండి. ఈ రెసిపీని మన రాయలసీమ హోటళ్ళలో ఎక్కడడిగినా ఆల్మోస్ట్ ఆల్ దొరుకుతుందండి. అంత స్పెషల్ రెసిపీ. ఆ రెసిపీ ఉగ్గాని, మిర్చి బజ్జీ అండి. ఈ ఉగ్గానీని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్‌తో నేను మీకు చూపిస్తానండి. ఈ ఉగ్గాని కాంబినేషన్ మిర్చి బజ్జీ. క్రిస్పీగా, కారం కారంగా మిర్చి బజ్జీ నేనెలా వేస్తానో మీకు చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా వస్తాయి మిర్చి బజ్జీ ఇలా వేశారంటే. ఈ ఉగ్గాని మిర్చి బజ్జీని బ్రేక్‌ఫాస్ట్ గాను లేదా ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తినొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ముందుగా మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మిర్చి బజ్జీ కోసం కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. మిరపకాయలు కారంగా ఉంటే గనక మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తం తీసేయొచ్చు. నేను కూడా ఇక్కడ విత్తనాలన్నీ తీసేస్తున్నానండి. ఇలా మధ్యలోకి చీల్చుకొని మొత్తం విత్తనాలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ నార్మల్ మిర్చి బజ్జీనే చూపిస్తున్నానండి. మసాలా మిర్చి బజ్జీ కాదు. దీనికోసం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పప్పుల పొడి అండి. అదే పుట్నాల పప్పు అంటారు కదా! ఆ పప్పుల పొడి, ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చికి ఇలా కొంచెం అలా రాయాలండి. ఈ పౌడర్‌ని ఇలా రాసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు. జస్ట్ అలా రాసుకోవాలి. టేస్ట్ బావుంటుందండి ఇలా రాసుకుంటే. ఇలాగే అన్ని మిరపకాయలకి ఇలా ఈ పౌడర్‌ని రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. అందులోకి ఒక స్పూను వాము తీసుకోవాలి. వామును ఇలా రబ్ చేసి వేసుకోవాలండి. వాము ఫ్లేవరు చాలా బావుంటుందండి. అలాగే శనగపిండి కదా! అరుగుదలకి చాలా పనిచేస్తుందండి. అందుకని వాము వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండి వేస్తే మిర్చి బజ్జీ క్రిస్పీగా వస్తుంది. అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. చిటికెడంతా కారం కూడా వేసుకోవాలండి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని విస్కర్‌తో గానీ, స్పూన్‌తో గానీ లేదా చేత్తో గానీ బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక్కసారిగా నీళ్లు పోసుకోకండి. అలా ఒక్కసారిగా పోసుకుంటే పిండి లూజ్ అయ్యి మిర్చి బజ్జీ సరిగ్గా రావు. అందుకని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా స్పూన్‌తో గానీ లేదా చేత్తో గానీ కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒక ఫైన్ థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. పిండి ఇలా ఒక థిక్ పేస్ట్ లాగా రావాలండి. చూడండి. ఇప్పుడు ఒక బాండీలోన ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌ని బాగా హీట్ చేసి మనం కలుపుకున్న పిండిలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. వెంటనే మిక్స్ చేయాలండి. లేదంటే పిండి గట్టి పడిపోతదండి. ఇలా ఆయిల్ వేసిన వెంటనే ఇలా స్పూన్‌తోన బాగా మిక్స్ చేయాలండి. ఆ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల మిర్చి బజ్జీ క్రంచీగా వస్తాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి స్పూన్‌తో అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు ఉండలుగా ఉంటుందండి. ఆయిల్ వేసాం కాబట్టి. ఇలా ఒకసారి స్పూన్‌తో కలుపుకున్న తర్వాత చేత్తో పిండిని కలుపుకోవాలి. చేత్తో బాగా పిండిని క్రష్ చేస్తూ కలుపుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. చూడండి పిండి ఇలా సాఫ్ట్‌గా రావాలి. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాము. ఇలా కలుపుకున్న పిండిని ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలండి. చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. మిర్చి బజ్జీకి మరీ వేడిగా ఉండకూడదండి ఆయిలు. మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ హీట్ అవ్వాలి. వేడిగా ఉంటే మిరపకాయ బజ్జీలు వేయంగానే మాడిపోతాయి. ఇలా చూడండి. మిర్చిని ఇలా గ్లాసులోకి ముంచి వేడి నూనెలోకి వేసుకోవడమే. ఆయిల్‌కు సరిపడా మిర్చి బజ్జీలను వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మిర్చి బజ్జీ చేశారంటే మిర్చి బజ్జీ క్రంచీగా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ మొత్తం మిర్చి బజ్జీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే చాలు. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఒక బ్యాచ్ వేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌కి ఆయిల్ కొంచెం వేడి తగ్గిపోతుంది. మళ్ళీ కొంచెం వేడి చేసుకొని
మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మళ్ళీ బ్యాచ్ వేసుకోవాలండి. ఇలానే మొత్తం మిర్చి బజ్జీ మొత్తం వేసుకోవాలి. మిర్చి బజ్జీకి మాత్రం మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. మన మిర్చి బజ్జీ రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఉగ్గాని ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ ఒక పావు కేజీ దాకా నేను రాయలసీమ బొరుగులు తీసుకున్నానండి. ఇక్కడ 2 రకాల బొరుగులు ఉంటాయండి. కర్ణాటక బొరుగులు కూడా ఉంటాయి. అవి చాలా ఫాస్ట్‌గా మెత్తబడిపోతాయి. ఇవి రాయలసీమ బొరుగులండి. ఈ బొరుగులు నానడానికి కొంచెం టైం పడుతుందండి. 10-15 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇవి త్వరగా నానాలంటే వేడి నీళ్ళను ఇందులో వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా నానుతాయి. నేనైతే నార్మల్ వాటరే వేసుకున్నాను. ఇలా నీళ్లు వేసుకుంటూ చేత్తో డిప్ చేస్తూ 10-15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలండి. ఇలా చేత్తో డిప్ చేయకపోతే పైన ఉన్న బొరుగులు నానకుండా అలానే ఉండిపోతాయండి. అందుకని చేత్తో ఇలా డిప్ చేయాలి. ఇలా డిప్ చేస్తూ నానబెట్టుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా చేత్తో డిప్ చేయాలండి. ఇలా ఒక 2 సార్లు చేత్తో డిప్ చేయాలండి. ఇలా నానబెట్టుకుంటే బొరుగులు మొత్తం ఈవెన్‌గా నానుతాయండి. లేదంటే పై బొరుగులు మాత్రం నానకుండా అలానే ఉండిపోతాయి. లోపల ఉన్న బొరుగులు మాత్రమే నానుతాయి. ఈ బొరుగులు నానేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకుంటే చింతపండు త్వరగా నానుతుంది. నేనైతే చింతపండు ఎప్పుడు నానబెట్టినా వేడి నీళ్ళలో నానబెడతాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ లాగా వద్దండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పు అండి, అదే వేయించిన శనగపప్పు అంటారు కదండి, అది తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి రంగు మారాలండి. రంగు మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే చిటికెడంత ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి అలా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలను కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ముక్కలు మరీ మగ్గాల్సిన పని లేదు, కొంచెం మెత్తబడితే చాలండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు చిక్కటి గుజ్జులా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లో మగ్గితే మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పటిదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, వాటిని ఇలా 2 చేతులతో మొత్తం నీళ్ళన్నీ పిండేసి పక్కన వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం బొరుగులన్నిటినీ తీసుకోవాలండి. మొత్తం నీళ్ళు లేకుండా పిండుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండుకొని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు మనం పుట్నాల పప్పు పొడి ఉంది కదండి, ఆ పొడిని వేసి కలుపుకోవాలి. అందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఈ బొరుగుల ఒగ్గానికి ఉప్పు వచ్చేసి ఇలా నానిన బొరుగుల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని పుట్నాల పప్పు పొడి, ఉప్పు మొత్తం కలిసేలాగా చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవాలి. ఇప్పుడు మన మసాలా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని పక్కన దించేసుకోవడమేనండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బొరుగుల్లోకి ఈ మసాలాను కొద్ది కొద్దిగా వేసి బొరుగులకు మొత్తం పట్టేలాగా చేత్తో కానీ గరిటెతో కానీ కలుపుకోవచ్చండి. మా సైడ్ బొరుగుల ఒగ్గాణిని ఇలానే ప్రిపేర్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొరుగుల ఒగ్గాణి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ సాయంత్రం పూట వేడి వేడి బజ్జీలతో తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఈ ఉగ్గాణి మిర్చి బజ్జీ రాయలసీమ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ ప్రాసెస్లో ఈ టిప్స్తో ప్రిపేర్ చేస్తే ఉగ్గాణి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి.
అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ టిప్స్‌తో ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్‌డీజీ పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్‌లో చెప్పండి. వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.